అందరికీ హాయ్. ఈ రెసిపీని నేను చాలాసార్లు చేశాను, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎయిర్ ఫ్రైయర్లో అయితే ట్రై చేశాను. నేను థంబ్‌నెయిల్‌లో చెప్పాను కదా, హిట్టా ఫట్టా అని. హిట్టే అయింది. నేను ఫస్టే చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఇది చూస్తేనే మీకు తెలిసిపోతుంది కదా హిట్ అయిందో ఫట్ అయిందా అని. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. చూస్తేనే తెలుస్తుంది కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ క్యారమల్ ఎగ్ పుడ్డింగ్ రెసిపీకి ఫస్ట్ అయితే మనం క్యారమల్ని ప్రిపేర్ చేసుకోవాలి. క్యారమల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ముందుగా ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల షుగర్ అయితే వేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేయాల్సిన పనేమీ లేదు. సిమ్లో పెట్టుకొని షుగర్ని మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆరెంజ్ కలర్లోకి వచ్చేంత వరకు మనము దీన్ని మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరే ఉండి చేసుకోవాలి. కొద్దిగా అటు ఇటు అయినా కూడా మాడిపోతుంది. మాడిపోతే మొత్తం ఈ రెసిపీ టేస్ట్ మొత్తం కూడా పోతుంది. ఈ క్యారమెల్లోనే టేస్ట్ మొత్తం ఉంటుంది. ఇది ఏమైనా కొద్దిగా పాడిందంటే మాత్రం ఇంకా అసలు ఏమీ బాగుండదు. అదొక్కటి జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చేసుకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో చూపిస్తున్నాను. ఒక 5 ఎగ్స్, అలాగే ఒక 1/2 లీటర్ పాలు, ఫ్రెష్ క్రీమ్, ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, కొద్దిగా షుగరు అండ్ వెనిలా ఎసెన్స్. ఇంకంతే. ఇంతకు మించి ఇంకేమీ అవసరం అయితే ఉండదు దీనికి. కస్టర్డ్ పౌడర్ లేకపోయినా కూడా రెసిపీ బాగానే వస్తుంది. నా దగ్గర ఉంది కాబట్టి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ముందు ఒక బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్లోకి 5 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసేసుకోవాలి. బ్రేక్ చేసుకొని దీంట్లోకి నేను ఏ కప్తో అయితే చూపిస్తున్నానో అది నాకు కరెక్ట్గా సరిపోయింది షుగరు. ఇంకా ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇంకా కొద్దిగా షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. దీన్ని ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ వేయటం వల్ల ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎసెన్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలు పక్కన పెట్టేసుకొని ఇందులోకి కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవడానికి అయితే కొద్దిగా ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పాలు వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడరు లేకపోయినా పర్వాలేదు, దీనివల్ల పెద్ద ఏమీ ఉండదు. కొద్దిగా హార్డ్గా వస్తుందని చెప్పి నేనైతే ఇది యూజ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే వెనిలా ఎసెన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు. వెనిలా ఎసెన్స్ ప్లేస్లో మనం యాలకులని పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందు మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్స్ ఉంది కదా, ఇందులోకి 1/2 లీటర్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత కూడా మనము మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఐటెం యాడ్ చేసేటప్పుడు అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేస్తూ ఉండాలి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటారో మీకు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు పాలని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు స్మెల్ ఏమీ రాదు. అండ్ వెనిలా ఎసెన్స్ కూడా మీకు ఎగ్ స్మెల్ రాకుండా యూజ్ అవుతుందన్నమాట. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని కూడా నేను వేసుకుంటున్నాను. ఒక 50 ml వరకు అయితే వేస్తున్నాను. నా దగ్గర 250 ml బాటిల్ ఉంది. అందులో ఒక 50 ml వేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు ఫ్రెష్ క్రీమ్ కనుక అవైలబుల్గా లేకపోతే మిల్క్ మేడ్ అయితే దొరుకుతుంది కదా, మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ మేడ్ వేసేటట్టయితే కొద్దిగా షుగర్ని తగ్గించుకొని వేసుకోవాలి, ఎందుకంటే అందులో షుగర్ బాగా ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు ముందు మనం చేసి పెట్టుకున్న క్యారమెల్ మిక్స్ ఉంది కదా బౌల్, ఆ బౌల్లోకి ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పాలను మొత్తం కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. నేనైతే కేక్ టిన్లో చేస్తున్నాను. నార్మల్ స్టీల్ బౌల్ ఉన్నా కూడా మీకు అలానే వస్తుంది సేమ్. ఈ పాలని మనము వడకట్టుకొని వేసుకుంటే స్మూత్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ వడకట్టి పెట్టాను, బట్ వీడియోని అయితే తీయలేదు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. లాస్ట్లో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి దీన్ని కుక్ చేస్తున్నాను. నార్మల్గా చేసేవాళ్ళు ఏంటంటే మనం ఇడ్లీ ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో కింద వాటర్ పెట్టి పైన ఒక స్టాండ్ పెట్టి ఈ గిన్నెను దాంట్లో పెట్టేసి సేమ్ ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే మనం స్టవ్ మీద చేసుకుంటేనే బాగా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, పైన కొద్దిగా మాడినట్టుగా వచ్చింది. మనం స్టవ్ మీద దీన్ని బాయిల్ చేసుకుంటే ఇలా రాదు, ఇందులో కాబట్టి ఇలా వచ్చిందనమాట పైన.
ఇప్పుడు మనం ఏదైనా ఒక నైఫ్ని లోపలికి గుచ్చి చూడాలి. పాలు ఏమైనా నైఫ్కి అంటుకుంటే మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే పెట్టాలి. నాకైతే మొత్తం ఎయిర్ ఫ్రైయర్లో 35 మినిట్స్ అయితే పట్టింది. మనం స్టవ్ మీద చేసుకుంటే అంత టైం ఏమీ పట్టదు, జస్ట్ ఒక 15 మినిట్స్లోనే అయిపోతుంది. ఇది కంప్లీట్గా చల్లారేంత వరకు అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన బోర్లించి ఒక్కసారి ట్యాప్ చేస్తే ఈజీగా అయితే వచ్చేస్తుంది. కంప్లీట్గా చల్లారిపోతే మాత్రమే మీకు ఇలా వస్తుందన్నమాట. రెసిపీ చూసారా, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఒక్కసారి టచ్ చేస్తే ఇలా ఊగాలన్నమాట, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు, ఖచ్చితంగా తింటారు. దీంట్లో కొన్ని టిప్స్ నేను ఏమైతే చెప్పానో, క్యారమెల్ మాడిపోకుండా ఉండాలి అండ్ ఎగ్ స్మెల్ రాకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 2 టిప్సే మెయిన్. ఈ 2 టిప్స్ కనుక ఫాలో అయ్యి మీరు చేశారంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని నేను ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే మాత్రం అద్దిరిపోతుంది అంతే. వేడివేడిగా కూడా తినొచ్చు, కానీ సమ్మర్ కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే చాలా బాగుంటుంది. ఇలా ఏదైనా ఒక డిఫరెంట్ రెసిపీని మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా మీ పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అంతే. చాలా ఈజీ రెసిపీ ఇది. ఇంకా మన ఛానల్లో నాకు తెలిసిన రెసిపీస్ అలాగే నేను ఫాలో అయ్యే టిప్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అందరికీ.